మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 5 సంవత్సరాలుగా జరిగిన అన్యాయానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాదాపు ఒక్కొక్క మనిషి మీద మనం 5 కోట్ల మంది జనాభా ఉంటే అంతకంటే ఎక్కువగా 11 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి ప్రతి కుటుంబం మీద దాదాపు 10 లక్షల రూపాయల పైన అప్పు చేసి పెట్టిన ఈ అరాచక పాలనను, ఈ అరాచక శక్తిని పారదోలి మన రాష్ట్ర ప్రజలను సుఖ సంతోషాలతో బాగుండాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎన్ని అవమానాలు చేసినా లాస్ట్కు చేయని నేరానికి ఆయన్ను జైల్లో పెట్టినా దేనికి ఆయన వెనకడుగు వేయకుండా 3 పార్టీలతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఓటును ఏమాత్రం చీలిపోనీయకుండా రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ప్రథమ విధిగా పనిచేసినందుకు ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజలు కూడా ఆయన చేసిన కృషిని ఏమాత్రం తగ్గించకుండా ఆయన్ని ఒక దేవునిలాగా కొలిసి 164 నియోజకవర్గాల్లో మనకు అత్యధిక మెజార్టీనిచ్చి గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా తంబోలపల్లి నియోజకవర్గానికి వస్తే, తంబోలపల్లి నియోజకవర్గం అనేది ఎప్పటి నుంచో తెలుగుదేశానికి చాలా పట్టున్నది. నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నది. కానీ కొన్ని అంటే మనం ఓటేసి గెలిపించిన, మనమే నాయకులను చేసిన, మనమే ఈరోజు వాళ్ళను పెంచి పోషించిన ఈ దుష్ట శక్తులు ఎమ్మెల్యేలుగా ఒక్కొక్కరు ఎమ్మెల్యే కావాలంటే దానికి పనిచేసింది, సీట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే, అన్నం పెట్టింది తెలుగుదేశం పార్టీనే, చదివిచ్చింది తెలుగుదేశం పార్టీనే, ఉన్నత స్థానంలో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీనే. అట్లాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేయాలని కొన్ని నా మీద తెలియని అమాయకులైన నా ప్రజలకి కొన్ని అపోహలు సృష్టించి, నేను స్థానికుడైనా కూడా చిన్న కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి వాళ్ళు దీన్ని ఓర్చుకోలేక ఈ శక్తులన్నీ, ఈ భూస్వాములంతా, అంటే వీళ్ళు పుట్టుకతో భూస్వాములు కాదు, మనకంటే ఘోరంగా వచ్చిన వాళ్ళే. కొన్ని మన ప్రభుత్వం మన పార్టీ పెద్దలను చేసే వాళ్ళకి గర్వం నెత్తినెత్తుకొని ఈరోజు మేమేదో చేయాలా, జయచంద్రారెడ్డిని ఓడించాలా, జయచంద్రారెడ్డి అని కూడా గెలిస్తే రేపు పొద్దున్నే ప్రజలు బాగుపడతారు, ప్రజలు ప్రశాంతంగా ఉంటారు, రైతులు ప్రశాంతంగా ఉంటారు, చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. ఈ సంతోషాన్ని మనం చూడలేం అన్న ఒక దురుద్దేశం పెట్టుకొని వాళ్ళకున్న అనుభవంతో నాకున్న కొద్దిపాటి అనుభవాన్ని నేను సాధ్యమైనంత వరకు అందరినీ కలుపుకోబోయినాను. ఎందుకంటే పార్టీ అనేది ఒక కుటుంబం, చిన్న వస్తాయి అన్నట్లు మనం ఏ చిన్న వాటిని కూడా దూరం చేయకూడదు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీని ముందుకు నడిపించాలి. మన యువతకు ఉద్యోగాలు ఇప్పించాలా, రైతులు సంతోషంగా ఉండాలా అనే ఉద్దేశంతో రాజకీయాలకు చేయడం జరిగింది. ఈరోజు కూడా మనం ఓడిపోలేదు. ఎందుకంటే ఈరోజు 5 నెలల ముందు నేను పార్టీలోకి వచ్చిన నాకే 85,000 మంది మద్దతు ఇచ్చినారు. ఇది నా గొప్పతనం కాదు, పార్టీ గొప్పతనం, ప్రజల గొప్పతనం. ఈ ప్రజల కోసం నేను ఎప్పుడు అండగా ఉంటా. ఆ రోజు చెప్పినా, ఈరోజు చెప్పినా, ఈ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి మన దగ్గర ఉండేటివి కాదు, ఏ ఒక్కరు మనకు సాయం చేసేవాళ్ళు కాదు. అది గుర్తించి నాకు మద్దతు ఇచ్చిన ప్రతి నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి, నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇచ్చిన మాట ఒకటే. ఆ రోజు అదే మాట ఇస్తానా, ఈరోజు అదే మాట ఇస్తానా. గెలుపోవటములు అనేది సహజం, దీనిలతో మనకు ఏమి కాదు. కానీ మనము పార్టీ అనేది ముఖ్యం. ఎప్పుడైతే పార్టీ 2019లో
23 సీట్లతో ఓడిపోయిందో అప్పుడే పార్టీ పని అయిపోయిందన్నారు. కానీ 74 ఏళ్ళ వయసులో కష్టపడి ఆయన ఈరోజు 164 సీట్లతో అదే పార్టీని నిలబెట్టినాడు. ఈరోజు నేను 10,000 ఓట్లతో ఓడిపోయినాను అనుకోవడం లేదు. కొంత స్వార్థపరులు, పార్టీ స్వార్థపరులతో జరిగిన దీన్ని నేను నెగిటివ్గా తీసుకోవడం లేదు. నేను ఓడిపోలేదు, నైతికంగా గెలిచినాను. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ జరిగిన అన్యాయాలు, తమ్మోలపల్లిలో జరిగిన ప్రతి అన్యాయాన్ని, ప్రతి కార్యకర్తకి, తెలుగుదేశం కార్యకర్తలకు జరిగిన అన్యాయాలన్నింటినీ ఎండగట్టి ఇప్పుడు గెలిచినానని చెప్పుకుంటాన్న ఈ ద్వారనాథ్ రెడ్డి గారికి కూడా ఒకటే మాట చెప్తున్నా. మీరు చేసిన భూ కబ్జాలు కానీ, మీరు చేసిన ల్యాండ్ సెటిల్మెంట్స్ కానీ, మీరు చేసిన మైనింగులు కానీ, మీరు చేసిన ఏ ఒక్కటి వదిలిపెట్టను. నాకున్న పరిజ్ఞానంతో, నాకున్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధంతో వీటిని అన్నింటినీ బయటపెట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కటకటాలు వెనక్కి పంపించేదానికి ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబంలో జరిగిన చిన్న చిన్నవి ఏవైతే మనోళ్ళు చెప్పినట్లు ఈ నాయకులు, వీళ్ళు పెద్ద నాయకులను చెప్పుకునే ఎక్స్ఎమ్మెల్యేలు చేసిన దుష్ప్రచారంతో నాకు జరిగింది అన్యాయం అని నేను అనుకోవడంలే. అదేదో కొంతవరకు జరిగింటే దాన్ని నేను పెద్దగా మనసులో పెట్టుకొని ఈ వైసీపీ కార్యకర్తలు చేసిన ఈ 5 ఏళ్ళుగా చేసిన ఈ దౌర్జన్యాలకైతే ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాం. ఖచ్చితంగా ఈ తమ్మోలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు, నైతికంగా గెలిచింది. రేపు కూడా మేము ఏవైతే తెలుగుదేశం పార్టీ తరపున మా పార్టీ అధికారంలోకి వస్తానే నియోజకవర్గంలో ఏ పనులైతే చేపడతామని చెప్పినామో ఆ పనులన్నీ ఖచ్చితంగా జరిపిస్తాం. ఈ వైసీపీ కార్యకర్తలు ఎవడైతే ఈ 5 సంవత్సరాలుగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టి జైలు పాలు చేసి కేసులు పెట్టి భయభ్రాంతులు చేసినారో వీళ్ళందరికీ మా పెద్ద అయిన ప్రమాణ స్వీకారం అయిపోయిన మరుసటి రోజు నుంచే వీళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదలము. వాళ్ళను కూడా ఇదే విధంగా మా కార్యకర్తలను ఎట్లా ఇబ్బంది పెట్టినారో అంతకు రెండంతలు ఇబ్బందులు కాదు, వాళ్ళకి ఏం చేయాలో చేసి చూపిస్తాం. కార్యకర్తలకు అండగా ఉంటాను. ఎప్పుడు ఇక్కడే ఉండే కొందరు చెప్తున్నారంట ఇన్ఛార్జ్ మారుస్తారు, ఇది మారుస్తారు, అది మారుస్తారు అనేది. ఇదేమి వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములకి ఇచ్చే ఆస్తి కాదు ఇన్ఛార్జ్ అనేది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున నాకు ఆయన సీట్ ఇచ్చినాడు. ఈరోజు 85,000 మంది పైసలకు నా మీద నమ్మకంతో ఓటేసినారు. వాళ్ళందరికీ అండగా నిలబడాల్సిన బాధ్యత నాది ఉంది. ఇట్లాంటి సంస్కృతి లేదు తెలుగుదేశంలో. ఎప్పుడైనా నా అంతకు నాకు వద్దు పార్టీ అని వదిలిపోవాల్సిందే, కానీ పార్టీ నన్ను ఎప్పుడు వదలదు. ఈ అపోహల్ని ఎవరైతే ఈ పనికిరాని మాటలు, ఇన్ఛార్జీలు మారుస్తారు, ఓడిపోతే ఇన్ఛార్జీలు మారుస్తారు, ఇంకోటి మారుస్తారు, ఈ పనికి మాలిన మాటలతో పక్కదోవ పట్టించినారు ప్రజలను కూడా. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఒకటే చెప్తాన్నా, ఇలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు, ఉండదు. ఖచ్చితంగా మీ అండగా నేనే ఉంటా. తమ్మోలపల్లి నియోజకవర్గంలో మీ నాయకుడిగా మీకు ఏ కష్టం వచ్చినా ఇదే ఆఫీసులో ఇక్కడనే వచ్చి చెప్పుకునేకి మీకు అవకాశం ఉంటుంది. ఏ కష్టం వచ్చినా నేను ముందుంటానని చెప్పి ప్రతి కార్యకర్తకు మాటిస్తున్నాను. మన పెద్ద ఆయనకు అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు.